కింగ్డమ్ సినిమా ఇప్పుడే చూసిన. నేను ఉండేది రాచకొండ. కింగ్డమ్ సినిమాలో ఉండు మా విజయ్ దేవరకొండ. తిరుమలలో ఉంటా 7 కొండలు, మా విజయ్ అన్నకు ఉన్నాయి కండలు. బాడీ సూపర్ పెంచిండు, చాలా బాగుంది. స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు వేరే లెవెల్ ఉంది. కానీ ఇందులో ఈ సినిమాలో ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటంటే పెద్ద ట్విస్ట్, అసలు ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్. అది ఏంటంటే సాంగ్స్ లేవు, అదే పెద్ద ట్విస్ట్. మా విజయ్ దేవరకొండ టాప్లా కూర్చున్నాడు, ఈసారి టాప్లా కూర్చుంటాడు అనుకుంటున్నా. 34 ఫ్లోర్ల అపార్ట్మెంట్ పైన కూర్చుంటాడు ఖచ్చితంగా. వేరే లెవెల్ యాక్టింగ్, సూపర్. బొమ్మ బొడ్సు, కింగ్డమ్ గెలుపు, సూపర్ సినిమా, ఎక్సలెంట్. మీ బట్టలు ఎవరు గుట్టుకోలేరు. విజయ్ అన్న యాక్టింగ్ వేరు, సూపర్ మూవీ, ఎక్సలెంట్. అసలు ప్రతి ఒక్కరు చూడండి, ఫ్యామిలీస్ రండి, బ్యాచిలర్స్ రండి, అందరు చూడండి, ఎంజాయ్ చేయండి. బ్రదర్స్ అన్నదమ్ముల సెంటిమెంట్ చాలా బాగుంది. ఇందులో ఒక దేవరా అనేది ఒక చిన్న పాడుకున్నారు. కాస్ట్యూమ్స్ కూడా అది సలార్ మూవీలో ఉన్న కాస్ట్యూమ్స్ అవే వాడుతున్నారు. కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్లు చేయండి, కొత్తగా చేయండి. పబ్లిక్ కావాలి, ఏం కావాలి కొత్తగా. అరే ఈ రోజుల్లో సినిమాలు వస్తే 2-3 రోజుల కంటే ఎక్కువ ఆడతలేవు. అప్పట్లో సినిమాలు ఎన్ని రోజులు, 100 days 200 days వచ్చినాయి. ఇప్పుడేంది మా అంటే 2 days 1 day, నెక్స్ట్ డే 2 days కి బొమ్మలు వస్తుంది. ఏందండి సినిమాలు తీసే విధానం ఎలా ఉండాలి? డబ్బులు వేలు పెడతారు, కోట్లు పెడతారు. సింబల్ ఇస్తేనేమో ఇలా బోరు, ఆ భద్రబదులు కాన్సెప్ట్ లేవు, ఏమి లేవు. ఏంది? నేను కొంచెం డిసప్పాయింట్ అయినా. నాకు ఫ్యాన్ వచ్చేదాకా ఫ్యాన్ కానీ ఇందులో సాంగ్స్ లేనందుకు బాగా అనిపిస్తుంది నాకు. సాంగ్స్